ఎవరా నువ్వు? परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे। అమ్మా, ఇలా పిలుస్తున్నది మీరు నన్ను క్షమిస్తారన్న ఆశతో కాదు. మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజ కన్నయ్యనవుతాను. వద్దులే బాబు, నా కొడుకు ఎదటి వాళ్ల కోసం ప్రాణాలిచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు. వాడికి నీకు పోలిక. ఊహ తెలియక ముందే అమ్మను పోగొట్టుకున్నాను. అది దేవుడు చేసిన పని. దేవుడికి హక్కుంది కనుక మనిషి ప్రాణాలు తీయొచ్చు. కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా. అందుకే దోషిలా మీ ముందు నిలబడ్డాను. ఆ ముష్టి మాకే అక్కర్లేదు. ఎదుటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా. నీ చేత తెచ్చిన అమృతమైనా మాకు విషయంగానే ఉంటుంది. ఆగు, ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కద్దు. జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నాను. ఆ ఇంటి మనుషులు నాలో ఒక అంతకుండి చూస్తున్నారు. నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ను చూస్తున్నాను. మనశ్శాంతి లేకుండా ఎలా సార్ డ్యూటీ చేయడం? నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా ఊళ్ళో శాంతి భద్రతలు ఉండవు. డ్యూటీ మీద బయటికి వెళితే ఈ చేతులు ధర్మాన్ని కాపాడే వరకు రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు. రామరాజు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకన గురించి ఆలోచించు. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉరికంబ వెక్కించాలి. నెక్స్ట్ 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 పార్వతమ్మ గారు, ఓ పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు, ఓ పార్వతమ్మ గారు, మాస్టర్ గారు. అయ్యో, ఎంత తొందరగా పోయారు మాస్టర్ గారు. నా కళ్ళతో ఈ సీన్ చూడాల్సి వస్తుంది అనుకోనే లేదు. ఎవరమ్మా నువ్వు? నన్ను నన్ను గుర్తుపట్టలేదా ఆంటీ గారు? చిన్నప్పుడు నేను చదువుకోను, అక్షరాలు దిద్దను అంటే మొద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా ఆంటీ. గుర్తు రావట్లేదమ్మా. ఎలా వస్తుందిలేండి, అప్పుడు చీవిడి ముక్కు, చింపిరి జుట్టు, లెక్క పెడత మొహంతో ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం స్టైల్ గా ఉన్నాను అనుకోండి. ఏదో మాస్టర్ దయ వల్ల చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. నాకు సంతోషంగా ఉండద్దండి. ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ, ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఎలా ఉందనే బాధ. పాప ఫేస్ చూడండి, కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయో. ఇక
మీరు అలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివమ్మా అని మాస్టర్ గారు అనేవారు. ఆ బిడ్డను బస్సులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు. ఇది మీరు తీసుకోవాలి. మీరు ఆహారం తీసుకుంటారా, నన్ను నిరాహార దీక్ష చేయమంటారా? ఆకలితో పస్తులుండే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా. తినమ్మా. ఇదిగో, నువ్వు తినపోయావంటే మాస్టర్ గారి మీద ఒట్టు. తిను. తినమ్మా. అమ్మా, నువ్వు తినమ్మా. కొంచెం కళ్ళు తెరుగురు. పెద్ద మనిషి ఆంటీ కన్నీళ్లు తుడిచేశాను, గిరిచి గడుపు నింపేశాను. నువ్వు ఫీలింగ్ మార్చవయ్యా బాబు, నాకు బాధగా ఉంది. ఇది ఒక రోజుతో పోయే బాధ కాదు రాణి. ఎంతసేపు వాళ్ళ గురించేనా? నీ గురించి బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వా? నా గుండెకాయ కావాలంటే చూడు, ఎలా హారన్ మోగినట్టు మోగుతుందో. లప్ డప్ లప్ డప్. ఈ తాళిపుడు చూడు, ఎలా అమాయకంగా చూస్తుందో. నా మెళ్ళో తాళెప్పుడు కడతావో తెలియక రెడీగా దాచుకున్నాను. నీకు మూడెప్పుడు వస్తుందో, నా మెళ్ళో మూడు ముళ్ళు ఎప్పుడు పడతాయో. నీ సంగతి తర్వాత చూస్తాను. చేతిలో లాఠీ ఉంది కదా అని ఎత్తటం, బొడ్డు రివాల్వర్ ఉంది కదా అని చూపించడం కాదు. ఆ రెండు చేతులతో ఏం పట్టుకోవాలో పట్టుకోవయ్యా పెద్ద మనిషి. ఇంకా అర్థం కాలేదా? ఆ రెండు చేతులతో తాళి కట్టవయ్యా మగడా. అబ్బా, ఆ వేళ దెబ్బలో ఏముందా? అబ్బా, నరాలు చివ్వమంటున్నాయి. ఏంటి బాడీ ఇలా షేకింగ్ అయిపోతోంది? అయ్యో, ఏమిటిది? ఎగదీసి బిగదీయకే మువ్వల నవ్వకల ముద్దమందారమా ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా నెలకే నాట్యం నేర్పావి నయగారమా గాలికే సంకెళ్ళేశావే